మధ్యాహ్న భోజన పథకాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్స్ పేరుతో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికుల పొట్ట కొట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నాగసుబ్బారెడ్డి ఆరోపించారు. ఈ విధానానికి స్వస్తి చెప్పి కార్మికుల జీవితాలను రోడ్డున పడకుండా ఆపాలని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్కు విజ్ఞప్తి చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన పథకం, కార్మిక సంఘం, నైట్ వాచ్ సంఘాలతో కలిసి ధర్నా చేపట్టారు. ఎన్నికలకు ముందు మిడ్ డే మీల్స్ కార్మికుల జీవితాలు 3,000 నుంచి 10,000 చేస్తామని ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారని నిలదీశారు. హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కూల్ వాచ్మెన్ల 5 నెలల జీతాలు, స్కూల్ వాచ్మెన్ల 5 నెలల జీతాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న ఉద్యోగులు, చిరుద్యోగులందరికీ కూడా మెరుగైన జీతాలు ఇస్తానని చెప్పి ఎన్నికలలో వాగ్దానాలు చేశారు. ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి, స్కూల్ ఆయాలకు సంబంధించి, స్కూల్ వాచ్మెన్లకు సంబంధించి ఏమాత్రము జీతాలు పెంపుదల లేదు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులను నట్టేట ముంచేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో ఏలుబడిలో ఉన్నటువంటి సందర్భంలో సెంట్రలైజ్డ్ కిచెన్స్ తీసుకురావాలని కేంద్రీకృత వంటశాలలు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లకు అప్పచెప్పి కమిషన్లు కైంకర్యం చేసి దానికి ఒక ప్రయత్నం చేశాడు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ తిరుగుబాటు చేస్తే ఆ కేంద్రీకృత వంటశాలలు ఆలోచనను రద్దు చేశాడు. ఈరోజు మళ్ళీ దొంగ మార్గంలో మండలానికి ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ అని చెప్పేసి ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లకు అప్పచెప్పేదానికి పూనుకున్నాడు. కాంట్రాక్టర్లకు